హలో అండి, హాయ్. ఈరోజు నేను మటన్ బిర్యానీ చేస్తున్నాను. 1 కేజీ మటన్ తీసుకున్నాను. పెద్ద పెద్ద ముక్కలుగా కోసి పెట్టుకున్నాను. కేజీ మటను. దీంతో బిర్యానీ చేద్దాం. ఇప్పుడు ఇది ఒక బిర్యానీ ఆకు వేస్తున్నాను. ఇది ఒక మొగ్గ, చెక్క, లవంగాలు ఒక 4, ఇవన్నీ కూడా వేస్తున్నాను. మళ్ళీ దాంట్లో కొద్దిగా అల్లం పేస్ట్ కూడా కలుపుతున్నాను లైట్గా. మళ్ళీ వేసుకుందాం. ఆ తర్వాత కొద్దిగా నూనె కూడా వేస్తున్నాను. ఇవి అన్నీ వేసుకున్న తర్వాత కొద్దిగా ఉప్పు వేస్తున్నాను కలుపుకోవడానికి. ఇవన్నీ వేసిన తర్వాత కొద్దిసేపు ఉడికినిద్దాం. ఇవి అన్నీ కలపాలా, కొద్దిగా బాగా కలిసిపోయినట్టు. కొద్దిగా పసుపు కూడా వేసుకుందాం. ఇవి అన్నీ అంతా మసాలాలు కొన్ని పట్టుకోవడానికి మంచిగా కలిపి మూత పెట్టి ఉడికించుకుందాం. ఇవన్నీ బాగా కలిపినాను. ఇప్పుడు కొద్దిగా మూత పెట్టుకుందాం. ఇది ఇప్పుడు ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను. ఉల్లిపాయలకి కొద్దిగా నూనె వేస్తున్నాను. ఇవి ఉల్లిపాయలు చేసుకుందాం గోల్డెన్ కలర్గా. ఈ ఉల్లిపాయలు వేసుకుందాం. ఇది నూనెలో వేసుకొని ఇది గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేసుకుందాం. ఒక పక్క మటన్ ఉడకడానికి పెట్టినాను. అప్పుడు దాకా ఇది గోల్డెన్ కలర్గా చేసుకుందాం. ఉల్లిపాయలకి బాగా వేయించి కలర్ మారేదాకా వేయించుకుందాం. ఇది గోల్డెన్ కలర్ అయిపోయిందండి. ఇప్పుడు ఇది కొద్దిగా పక్కకు తీసుకుందాం. కొద్దిగా డెకరేషన్కి పైకి వేయడానికి ఇది అల్లం పేస్ట్ వేస్తున్నాను. ఇది అంతా అల్లం పేస్ట్. ఇది అల్లము ఉల్లి వేసి వేసుకునేది అల్లం పేస్ట్. ఇది బాగా పచ్చివాసన పోయేదాకా బాగా వేయించుకోవాలి. పచ్చివాసన పోయేదాకా కొద్దిగా లైట్గా పసుపు కొద్దిగా వేస్తున్నాను. మెంతి కూర వేస్తున్నాను. ఇది కొత్తిమీర వేస్తున్నాను. పుదీనా కూడా వేస్తున్నాను. మిరపకాయలు వేస్తున్నాను. ఒక 4 మిరపకాయలు సగం సగం చేసుకున్నాను. మిరపకాయలు కూడా కొద్దిగా కారం తగినంత. ఇవన్నీ కలుపుకుందాం. ఒక 2 బిర్యానీ ఆకులు, 2 దాల్చిన చెక్క, ఒక 2-3 కవాబ్చిని అంటారు. అవ కవాబ్చిని, సాయిజీరా కొద్దిగా ఇది వేస్తున్నాను.
కొన్ని టమాటాలు అవి కూడా వేస్తున్నాము. ఇవన్నీ అంతా చిన్న మంట మీద మగ్గడానికి పెట్టుకున్నాను. ఇది మటన్ మసాలా, ఇది కూడా వేసుకోవాలి. ఇది మటన్ మసాలా, ఇది కూడా వేస్తున్నాం. చాలా బాగుంటుంది ఇది మటన్ బిర్యానీలో. గరం మసాలా ఇది ధనియా మసాలా. ఇవన్నీ కలుపుదాం. మటన్ ఉడికిపోయిందండి కుక్కర్లో. ఈ మటన్ ఇప్పుడు అన్ని మసాలాల్లో కూడా వేసేద్దాం. ఈ మటన్ ఇప్పుడు ఈ మటన్ ఉంది కదా, ఈ మటన్ వద్దాం. ఈ మటన్ అన్ని మసాలాల్లో వేసేస్తున్నాను. ఇది బాగా కలుపుదాం. టేస్ట్ ప్రకారం ఉప్పు వేసుకున్నాం. దాంట్లో మటన్లో ఉడకడానికి కూడా ఉప్పు, అల్లం పేస్ట్, పసుపు, నూనె వేసేసినాం కదా. ఇప్పుడు కూడా దీంట్లో టేస్ట్ ప్రకారం వేసుకుందాం. చూసి వేసుకుందాం. తక్కువనే వేసుకుందాం, మళ్ళీ కావాలంటే వేసుకోవచ్చు. ఎక్కువ వేస్తే మళ్ళీ తీయడానికి ఉండదు కదా. ఇది అంతా నూనెలోనే రోస్ట్ చేయాలి. అట్లనే నేను ముందునే బియ్యం నానబెట్టుకున్నాను, కేజీన్నర బియ్యము. అవి నానుతుంటాయి. ఇప్పుడు మళ్ళా పొయ్యి మీద నీళ్ళు ఎక్కించి అన్నం ఉడకడానికి పెట్టుకున్నాం. ఇవి తయారైపోతాయి. అన్నం ఉడకడానికి నీళ్ళు పెట్టినాను. 4 లవంగాలు, కబాబ్ చిని, 2 దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, మరటి మొగ్గ వేసినాను. ఇవి అన్నీ కొద్దిగా ఉప్పు వేస్తున్నాను తగినంత అన్నానికి. ఉప్పు, ఆ తర్వాత ఇవి కొత్తిమీర, పుదీనా ఆకులు కూడా వేసినాను. దాంట్లో కొద్దిగా నూనె వేసుకుంటున్నాను. ఈ నీళ్ళు ఉడికినాయి, బియ్యం వేసేస్తున్నాను. ఇవి బియ్యం 90% ఉడకాల. 90% ఉడికితే అప్పుడు జల్లికి వేసుకొని బిర్యానీ చేసుకుందాం. ఇది అన్నం ఉడికిపోయింది. ఇప్పుడు ఇవి అంతా గంజి తీసేసుకుందాం. ఇది బిర్యానీది చేద్దాం. ఇవి అన్నీ అట్లా వేసుకోవాలా. బిర్యానీ దాంట్లోకి మళ్ళీ అన్నం వేయాలా. ఒక పొర అవి, ఒక పొర అన్నంది, ఒక పొర మటన్ది వేసుకోవాలా. మధ్యలో గోల్డెన్ కలర్
ఆనియన్ ఉంది కదా, ఆనియన్ కూడా వేసుకోవాలి మధ్యలో. కొద్దిగా నెయ్యి కూడా వేద్దాం. ఇది మటన్ వేసుకొని మిగతావి అన్నం వేసుకుందాం. కొద్దిగా రంగు వేసుకుందాం. కొద్దిగా గ్రీన్ కలర్ రంగు కూడా వేసుకుందాం. మళ్ళీ ఆనియన్ పుదీనా వేసుకుందాం. ఇవి అన్నీ వేసుకున్నాము. కొద్దిగా నెయ్యి కూడా వేసుకుందాం. ఇప్పుడు దీనికి మూత పెడదాం. బిర్యానీ అయిపోయిందండి, చూద్దాం. చాలా బాగుంది. ఇప్పుడు తీద్దాం. బిర్యానీ అయిపోయిందండి. చాలా రుచిగా చాలా బాగుంటుంది మటన్ బిర్యానీ. ఇది చూడండి, చాలా రుచిగా ఉంటాయి. నా బిర్యానీ ఎట్లా ఉందో మీరు కామెంట్ చేసి చెప్పండి ప్లీజ్. లైక్ కొట్టండి, షేర్ చేయండి. నా వీడియో కొత్త వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబర్ చేసుకోండి ప్లీజ్ లైక్ కొట్టి సబ్స్క్రైబర్ చేసుకోండి. ఉంటా, బాయ్. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేసుకోండి. ఇంకో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఉంటాను, బాయ్.